హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అలీఖ్యా భరద్వాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎస్, మనమందరము మా పొలం చూసేసి వద్దాము. అండ్ ఆ పొలము మా ఊర్లో లేదనమాట, కొంచెం దూరంలో ఉంది. ఇక్కడ ఇదంతా టమాటా తోట. మేము వెళ్ళే దారిలో సో ఇక్కడ మేము ఆగి ఫ్రెష్గా ఉన్న టమాటాలని తీసుకుందాం అనుకున్నాము. అండ్ మీ అందరికీ టమాటా తోట ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను నేను మీకు. అండ్ ఇవన్నీ కూడా గుళ్ళల చొప్పున అమ్ముతున్నారనమాట. సో మేము జస్ట్ ఒక 5 రూపీస్ 10 రూపీస్కి కేజీ లాగా అమ్ముతున్నారు. సో ఇక్కడ మా హస్బెండ్ మా అత్తయ్య ఎలా ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది తీసుకుంటున్నారనమాట. సో అక్కడ మా మామయ్య కొంచెం దూరంలో ఉండి ఆకాంక్షతో కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆకాంక్ష కూడా చాలా ఎంజాయ్ చేసింది ఆ ట్రిప్. సో ఇదంతా కూడా టమాటా తోట. అండ్ ఎంత బాగుందంటే అంటే నేను చాలా తక్కువ సార్లు ఇలా తోటలో తీసుకొని వెళ్ళడము, వెజ్జీస్ అవన్నీ కూడా. సో ఏంటంటే కొంచెం దూరంలో తీసుకున్నామని చెప్పాను కదా. సో మాకు తెలిసిన వాళ్ళ ఊర్లో మేము పొలం తీసుకున్నాము. కొంచెం మాట్లాడేది ఉంది కాబట్టి వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ టైం అనమాట, నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మా పొలం ఎప్పుడు చూడలేదు. మా హస్బెండ్ పొలము అని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. సో నాకు ఆ అవకాశం వచ్చింది, నేను మీకు కూడా చూద్దాం అనుకుంటున్నాను. అండ్ పర్టికులర్గా విలేజెస్ అసలు ఎంత డెవలప్ అయ్యాయి అంటే అసలు చెప్పడానికి లేదు. అండ్ మిడిల్లో ఒక ఊరు కనిపిస్తుంది, నేను ఆ ఊరిని కూడా కవర్ చేశాను. ఎంత బాగా డెవలప్ అయిందంటే ఆ ఊరు అసలు సీరియస్లీ ఇంత బాగుంటుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సిటీ లైఫ్కి దూరంగా ఉంటే ఏదైనా బాగానే అనిపిస్తుంది. సో అలా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈ ఊరు చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఈ రోడ్ డివైడర్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఊరు వాళ్ళే చేసుకున్నట్టున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటికి అట్లీస్ట్ ఒక 10 చెట్లన్నా ఉండుంటాయి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎప్పటికన్నా కూడా ఇలాంటి ఊర్లో వచ్చి సెటిల్ అయిపోవాలని ఉంటుంది. అంటే సిటీ లైఫ్కి దూరంగా ఉండాలి అంటే పల్లెటూర్లు చాలా బెస్ట్ కదా. సో ఆ రీజన్ కోసం నేను ఈ ఇల్లు ఇవన్నీ కూడా కవర్ చేశాను అనమాట. హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా, అంటే ఇంటి బయట కూడా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎంత డెవలప్మెంట్ ఉందో. అండ్ ఆకాంక్ష ఫస్ట్ టైం అనమాట ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాక. తనకి ఇంకా నడక రాలేదు అప్పటి వరకు. అండ్ ఏంటంటే తను గడప దాటేస్తుంది, అంటే గడప దాటేయడం వచ్చేసింది తనకి. ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ రేగ్గాయల పచ్చడి పెడదామని చెప్పేసి పిల్లల్ని పిలిచారనమాట. ఊర్లో ఉంటారు కదా తొడిమెలు దివ్వడానికి, ఆ పిల్లల్ని పిలిస్తే ఆ పిల్లల్ని పిలుచుకుంటూ ఆడుతుంది ఇది. అండ్ వాళ్ళ ఇల్లు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చెప్పడానికి ఉండదు. అంటే పల్లెటూర్లలో ఇల్లు చాలా బాగుంటాయి కదా, చెట్లు అవన్నీ ఉండి. సో వాళ్ళ ఇంట్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి. అండ్ దాంట్లో కొన్ని ఉసిరికాయ చెట్టు, సపోటా చెట్టు అండ్ కరివేపాకుది చాలా చాలా చెట్లు ఉన్నాయి. అండ్ అల్లనేరేపళ్ళు చెట్టు ఉంటుంది కదా అది. అండ్ ఉసిరికాయలు అంటే మనకి పెద్ద ఉసిరికాయలు కాకుండా చిన్న ఉసిరికాయలు మనం తింటాం చూసారా, ఆ ఉసిరికాయలు ఉన్నాయి. నేను చాలా చాలా ఇయర్స్ తర్వాత చూసాను అనమాట. అంటే అది బయట హైదరాబాద్లో అయితే కొనుక్కొని తినడమే ఉంటుంది, కానీ ఇలా చెట్టు నుంచి డైరెక్ట్గా కోసుకొని తినడం అయితే ఉండదు కదా. సో ఈ పిల్లలు అనమాట తొడిమెలు తీసేవాళ్ళు. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. ఆకాంక్షని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అత్తయ్య మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు, నేను మా హస్బెండ్ మేము పొలానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. రండి దారిలో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని మొత్తం మీకు చూపించేస్తాను. అండ్ ఈ డ్రైవ్ నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. బికాజ్ నేను ఫస్ట్ టైం ఇలా ఊర్లో వచ్చి పొలాలు చూడడం ఫస్ట్ టైం. అంటే మాకు పొలాలు ఉన్నాయి కానీ అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళమే కదా. ఇట్లా పర్టికులర్గా పొలం కోసము రావడం అనేది చాలా తక్కువ మేము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు మనం ఏదైతే వెళ్తున్నామో పొలంకి, ఈ వే మనకి హైవే పడుతుందంట.
సో ఇది ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ కనెక్టర్. సో అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము మాట్లాడడం కోసము. సగం పొలం వెళ్ళిపోతుంది మాకు. ఇది చూసారా, ఇది నీళ్లు తోడతారు చూడండి పాతకాలంలో, అదనమాట. సో మేము వెళ్ళే దారిలో మాకు చాలా చాలా వండర్స్ కనిపించాయి. అంటే నాకు వండర్ అనుకోండి, బికాజ్ ఏమంటే నేను అసలు చూడలేదు చిన్నప్పటి నుంచి. అంటే ఇలా ఊర్లో ఉండి పొలాలు ఇవన్నీ ఏం చూడలేదు నేను. సో నాకు వండర్ లాగే అనిపించింది. ఇది ఊరి బయట ఉన్న టెంపుల్ అనమాట. చౌడమ్మ టెంపుల్ అంటారంట దీన్ని, చౌడమ్మ గుడి. సో ఇది వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ పొలాల పక్కకి ఒక చిన్న చిన్న లేక్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఆ లేక్స్లో నుంచి మనకి గోదావరి రిజర్వాయర్ ఇది. ఈ గోదావరి రిజర్వాయర్లోకి మనకి వాటర్ వచ్చి రిజర్వ్ అయ్యి అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ని పంపిస్తాయి అన్నమాట. సో నేను ఫస్ట్ టైం చూడడము, అందుకే ఇక్కడ ఆగి నేను ఈ వీడియో తీసుకున్నాను. అండ్ నాకు కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతుంది కదా, అంటే మా పొలంకి వెళ్ళేటప్పుడు ఈ రిజర్వాయర్స్, కాలువలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి. సో రిజర్వాయర్లో అయితే ఫుల్ ఆఫ్ వాటర్ ఉండింది. అండ్ నాకు కొంచెం వింతగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం నేను చూడడము, అందుకోసమే. అండ్ నీళ్ళు కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అసలు సీరియస్లీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను ఆ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ పక్కన పొలం ఉంది చూసారా, ఈ పొలం అయితే జస్ట్ ఒక సీనరీ. అంటే మనం ఒక పెయింటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. ఆ పొలం పక్కకి ఒక చెరువు ఉంది, చెరువులో గుడి ఒకటి ఉంది, పక్కన మొత్తం పొలం ఉంది. ఎంత బాగా అనిపించిందో నాకు అసలు. అదొక సీనరీ పోస్టర్ లాగా అనిపించింది అనమాట. అండ్ ఎక్కడ వరకు చూసినా కూడా అది మొత్తము గ్రీనరీయే. అండ్ బై ద వే ఇది మా పొలం కాదు, జస్ట్ అక్కడ రిజర్వాయర్ ఉంది, బాగా అనిపించింది అని చెప్పేసి మేము అక్కడ ఆగాము. ఆగి రిజర్వాయర్ దగ్గర కొన్ని ఫొటోస్, పొలాల్లో కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అదే చెప్తున్నాను అనమాట, ఈ రిజర్వాయర్ దగ్గర వాటర్ ఉన్నాయి, మేము ఫొటోస్ కోసం ఆగాను, మా పొలంకి తీసుకువెళ్తాను అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఆ వాటర్ సౌండ్కి అసలు నా వాయిస్ వినిపించదు. సో ఇప్పుడు మేము పొలంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మా పొలం ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు హైవే పడుతుంది కదా, ఈ పక్కనున్న పొలాలు మొత్తం కొట్టుకుపోతాయి అన్నమాట. చిన్న కాలువ కూడా ఉంటుందో ఉండదో తెలీదు. సో పక్కనున్న పొలాలు మాత్రం పోతున్నాయి. ఇది మా పొలము. అంటే పంట వేయలేదన్నమాట, ఎలాగో హైవేలో పోతుంది కాబట్టి పంట వేయలేదు, అందుకోసమని చూస్తున్నాము మేము. ఎక్కడ చూసినా కూడా కళ్ళ నిండా పచ్చదనమే కనిపిస్తుంది నాకైతే. ఇదంతా కూడా కాలువ నీళ్ళు అనమాట. అంటే ఇక్కడ బోర్లు సపరేట్గా వేసుకునే అవసరం కూడా లేదనుకుంటా, అంత బాగున్నాయి వాటర్. ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అసలు. ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఇట్లాంటి హ్యాపీనెస్ రాదనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇప్పుడు మనము పోతున్నాం కదా, ఈ పక్కన మొత్తం కూడా ఇది కాలువ. అసలు ఎంత బాగుందో. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి కాలువ, అంటే నేను నీళ్ళ క్యాంప్లో ఉన్నప్పుడు అలాంటి వాటర్ ఇవన్నీ కూడా చూసేదాన్ని. తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆశీష్, ఎందుకంటే తన వల్లే, నా హస్బెండ్ వల్లే నేను ఇది చూశాను ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం. అండ్ ఇక్కడ కనిపిస్తుందా, ఇదంతా కూడా మొక్కజొన్న తోట అనమాట. మక్క కంకులు అంటారు కదా, ఆ తోట. సో ఇది అసలు లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే మాకు. అండ్ ఇప్పుడు పక్కన కనిపించేది మొత్తం మా పొలము. అక్కడ వరకు 5 to 6 acres వేయలేదు, అందుకోసమే ఇంకా అలా అక్కడ దూరం నుండి చూసేసి వెళ్తున్నాం అనమాట. బికాజ్ అది ఎక్స్పాండ్ అయిందనుకోండి రోడ్, పంట మొత్తం నాశనం అయిపోతుంది, అందుకోసమే పంట వేయలేదంట వాళ్ళు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే నేను మా హస్బెండ్ ఒక చిన్న బెట్ పెట్టుకున్నాం అన్నమాట. బికాజ్ ఏమంటే
ఆయన ఇక్కడ ఈ విలేజ్లో గోదావరి ఉందని చెప్పి ఆయన అంటారు. నేనేమో అసలు ఎక్కడ కూడా గోదావరి కనిపించే ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి నేను. బట్ ఆయన ఏమన్నారంటే లైక్ 10 years నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు తెలీదా, ఐ మీన్ ఈ పొలం తెలుసు నాకు తెలీదా అని చెప్పేసి అంటున్నారు. సరే పోనీ వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ కందకుర్తి బ్రిడ్జ్ కన్నా చాలా పెద్ద బ్రిడ్జ్ అంట. ఒకవేళ ఎవరన్నా కందకుర్తి సిరీస్ చూస్తుండకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందంటే సీరియస్లీ నేను అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అప్పుడు బిలీవ్ చేశాను, ఓకే ఇంత పెద్ద బ్రిడ్జ్ ఉందా అసలు ఇక్కడ అని చెప్పేసి. ఎక్కడికి వెళ్తున్నాం దేవుడా? హే గోదావరి కదా? లేదనన్నావు కదా. అరే నాకేం తెలుసు ఇక్కడ ఉంటుందని. అయ్యో ఎన్ని రోజులు 4-5 days నుంచి నేను కంటిన్యూస్గా గోదావరిని చూస్తూనే ఉన్నా. ఇది అదే కదా, కందకుర్తి నుంచి వచ్చేదే కదా, కొండూరు గోదావరి. ఇది మా ధర్మపురి గోదావరి లాగా కనిపిస్తుంది తెలుసా, అంటే బండలు మిడిల్లో. వావ్, చూసారా, అదనమాట సంగతి. అంటే మా హస్బెండ్ ఉంది నేను లేదు అని చెప్పేసి. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే మిడిల్లో ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ధర్మపురిలో ఉంటాయన్నమాట. బట్ చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ చూశాను. అక్కడ టెంపుల్ కనిపిస్తుందా, అదొక టెంపుల్. ఆ టెంపుల్ మొత్తం వాటర్లో మునిగిపోయింది. అండ్ బ్రిడ్జ్ చూడండి ఎంత క్లీన్గా ఉందంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ జనాలు ఏమి అంటే తిరగడం లేదు. మామూలుగా ఏంటంటే మేము వెళ్ళింది మధ్యాహ్నం టైం కాబట్టి ఫిషింగ్ చేస్తున్నారు. సో చూసారా, కనుచూపు మేరకి మొత్తము గోదావరి. ఇందాక గ్రీనరీ, ఇప్పుడు గోదావరి అనమాట. చాలా పెద్దగా ఉంది. నాకు కందకుర్తిది అంత పెద్దగా అనిపించలేదు, బికాజ్ ఏంటంటే అక్కడే కదా స్టార్ట్ అయ్యేది గోదావరి. సో ఇక్కడ ఎక్స్పాండ్ అయిందనమాట. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాక చూపించానే, అంటే గుడి మొత్తము మునిగిపోయిందని చెప్పేసి ఆ గుడి దగ్గరికి, అంటే దగ్గర వరకు తీసుకొని వెళ్తాను. సో ఇదంతా కూడా రోడ్ ఉండేది, కాకపోతే వాటర్ ఈ ఇయర్ బాగా వానలు పడడం వల్ల వాటర్ మొత్తం రోడ్ మీదకి కూడా వచ్చేసాయంట. ఇది మా హస్బెండ్ షూట్ చేస్తున్నారు. సో ఇది బ్రిడ్జ్ గోదావరియే. ఇటు చిన్న ప్లేస్ ఉంది, ఇంకా నేను అటువైపు చూపిస్తాను మీకు. సో అదండి మన గోదావరి పిచ్చి. సో ఇక్కడ రోడ్ పక్కకి మేము ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు రోడ్ పక్కకి రేగాయ చెట్లు చాలా ఉన్నాయి. మనకి హైదరాబాద్లో ఇలాంటి వ్యూ కనిపించవు కదా. అండ్ చాలా యమ్మీగా ఉంటాయి ఇవి చిన్న రేగాయలు. సో నేను మా అత్తయ్య కార్ ఆపి ఇక్కడ తెంపుకున్నాము. అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మనకి మామూలుగా ఎక్కడ దొరకవు, కొన్నా కూడా దొరకవు ఇలాంటివి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.